నంద్యాల పట్టణంలో ఉన్న ఇండోర్ స్టేడియంను మరో చోటుకి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ లో మున్సిపాలిటీకి చెందిన స్థలంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ జిల్లా అధికారులు పేరుకు మాత్రమే ఉండడంతో, అదేవిధంగా క్రీడలు కూడా నిర్వహించకపోవడంతో కోర్టు విలువ చేస్తే ప్రభుత్వ స్థలంలో ఇండోర్ స్టేడియం మరొక చోటుకి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీకి ఆదాయం తక్కువ ఉండటంతో ఆ స్థలంలో షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్ నిర్మిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, ఇండోర్ స్టేడియంను పద్మానగర్ నుండి మరొక చోట ఏర్పాటు చేస్తే బాగుంటుందని, 1 సెంటు కోటి రూపాయలు పలుకుతుందని, అటువంటి ఖరీదైన స్థలంలో షాపింగ్ మాల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీ ఆదాయం వర్తిస్తుందని, అదేవిధంగా క్రీడా స్పోర్ట్స్ మినిస్టర్ తో కూడా మాట్లాడడం జరిగిందని, ఇక్కడ నుండి మరొక చోటికి ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేయాలని, మున్సిపాలిటీ ఆదాయం వస్తుందని కౌన్సిల్లో కూడా ఆమోదం తెలిపే విధంగా చేయాలని మంత్రి ఫారూక్ తెలిపారు. మనకు ఉండే మున్సిపల్ స్థలం తీసుకుపోయి అది స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేదైనా మనం కమర్షియల్ చేసుకుంటే మున్సిపాలిటీకి అయితే ఆదాయం వచ్చేది, లేకపోతే మున్సిపల్ ఆఫీసర్ కట్టుకుందాం కదా. మున్సిపల్ ఆఫీస్ చుట్టుపక్కల కమర్షియల్ కాంప్లెక్స్ కడతాం. కానీ గత ప్రభుత్వంలో మున్సిపాలిటీకి ఉండే రిజర్వ్ సైడ్ తీసుకుపోయి స్పోర్ట్స్ కి ఇవ్వడం ఏంటి, అది అశాస్పదం ఉంది. కౌన్సిల్ కూడా రిజల్యూషన్ పాస్ చేశారు. మా స్థలం మాకు ఇచ్చేస్తే మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం, కమర్షియల్ చేసుకుంటామని కౌన్సిల్ రిజల్యూషన్ కూడా పాస్ చేశారు. దాని మీద కూడా మనం పడాలి. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్లు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చెప్పారు. ఆయన కూడా స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి స్పోర్ట్స్ ఇక్కడ అథారిటీ అడను కూడా ఊరు బయట కడదాం. ఊరు మధ్యలో కడితే ఇంత కమర్షియల్ ఇంత రిచ్ ప్లేస్, దాదాపు సెంటు ₹1 కోటి పైన ఉంది. ఆ రోజుల్లో విజయకర్ల కోసం అని చెప్పి తీసుకొచ్చి పెడితే ముందు అది సరే, అది పోయింది, ఆ కాలం పోయింది, అయిపోయింది. అప్పుడు అది మిగిలిన ముందు వెనకాల సైడ్ మున్సిపల్ ఆఫీస్ కడదాం అనుకుంటుంది. సరే, అది జరిపోయింది కానీ ముందు తరంగా ఏడాది చూడాలంటే ఆలోచన చేస్తున్నాం. అంత స్థలం వేళ కనీసం 3-4 ఎకరాలు కావాలి ఈ రోజుల్లో. ఎందుకంటే భవిష్యత్తులో మనం 40 సంవత్సరాల క్రితం ఇది కట్టాము. ఇప్పుడు ఇది వరకు ఉపయోగం ఉంది. మనము ఎన్నిసార్లు వరదలు వచ్చాయిడా, ఈ ఆఫీస్ దాదాపు 3-4 అడుగులు నీళ్ళు వచ్చినాయి. మీకు అందరూ చేసిన విషయమే ఇది. ఇప్పుడు ఏమంటే బిల్డింగ్స్ వచ్చేస్తే అవి వచ్చేస్తే కుందు నీళ్ళు కూడా ఎక్కువగా డైవర్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ నిల్వకుండా ఇక్కడ రావడం జరగడం లేదు. వాటికి అవి కూడా ఉన్నాయి. కాబట్టి మరి మున్సిపాలిటీ కూడా ఆదాయం కూడా బాగా తక్కువ ఉంది. రావాల్సిన ఐడియాస్ ₹1 కోటి 15-17 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి వచ్చి పన్ను కొడితే ఆ డబ్బు ప్రయోజనాల కోసం ఉపయోగం చేస్తాం కదా. కట్టకుండా కోట్లలో 1000 కోట్లలో తీసుకొని దాన్ని ఆపేయడం జరిగింది. కాబట్టి త్వరితగతిన కోట్లతో కూడా మరి ఏదైనా మీరు మాట్లాడి ఎట్లా త్వరితగతిన దీన్ని తీసుకొచ్చి మనం అందరం సహకారం చేయాలా. మనకు రావాలి మనకు మళ్ళీ 15th ఫైనాన్స్ డబ్బులు రావాలా. ఈ కంప్లీట్ చేస్తే మళ్ళీ మీరు మంత్రి గారితో మాట్లాడి కొంత 15th ఫైనాన్స్ అరియర్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు అరియర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీర్చాలా. పాత బకాయిలు ఉంటాయి, అవి కూడా తీర్చాలా. అవి ఇచ్చి మళ్ళీ ఈ పనులు చేయాలా. కాంట్రాక్టులు ముందుకు రమ్మంటే ఎవడుస్తాడు, డబ్బులు ఏంది. గత ప్రభుత్వంలో డబ్బులు ఇస్తామని కూడా రాలే. ఇప్పుడు మేమైతే నచ్చజెప్పి వాళ్ళకి ఆ పనులు చేయడమా, మేము డబ్బులు ఇస్తామని చెప్తే ఇప్పుడు వచ్చి పని చేస్తాం. లేకుండా ఎవరు పని చేస్తాడు. బట్ ఆ నమ్మకం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది.